ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు భాజపా నేతలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా అధినేత ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్తే మొండి చేయి చూపడమే ప్రత్యేక ప్రాధాన్యమా అని ఆయన ప్రశ్నించారు. గాయాలపై కారం చల్లడమే ప్రత్యేకత అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, గ్రామ, మండల, రాష్ట్ర పార్టీ బాధ్యతలలో ఎలక్షన్ కమిషన్ 2019 పై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోల్కతా ర్యాలీకి 20కి పైగా పార్టీల నేతలు పాల్గొంటే భాజపా ఇతర పక్షాల్లో తెరాస అధినేత కేసీఆర్, వైకాపా అధ్యక్షుడు జగన్ హాజరు కావడం లేదన్నారు. వీరిద్దరూ ప్రధాని మోదీ వెంటే ఉన్నారన్నది స్పష్టమవుతోందని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ అసలు లేదు, అదొక శూన్యం మాత్రమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోదీకి మద్దతు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని చంద్రబాబు అన్నారు. అది భాజపాకు ప్రతిపక్షమే కాదని విమర్శించారు. రాష్ట్రంపై తెరాస నేతల ద్వేషాన్ని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. తెరాసతో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత జగన్ వైఖరిని ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. వరంగల్లో రాళ్లేసిన వాళ్లతో జగన్ లాలూచి పడ్డారని విమర్శించారు. కేసుల కోసం మోదీతో, అక్రమాస్తుల కోసం కేసీఆర్తో జగన్ లాలూచి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బు పెట్టే అభ్యర్థులను వైకాపా వెతుక్కుంటోందని, ఆ పార్టీ అభ్యర్థులెవ్వరూ ప్రజల్లో ఉండేవారు కాదని చంద్రబాబు విమర్శించారు. భాజపా దేశంలోని ఆలయాల్లో అశాంతిని సృష్టిస్తోందని, దీనికి శబరిమలలో ఉద్రిక్తతలే ఉదాహరణగా చంద్రబాబు చెప్పారు. కర్ణాటకలో భాజపా దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్, జేడీ ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెదేపా చారిత్రాత్మక విజయం సాధించాలన్నారు. ఓటర్ల జాబితా అందరికీ అందుబాటులో ఉంచామని, మార్పులు చేర్పులపై అంత శ్రద్ధ చూపాలని కోరారు. ఎన్టీఆర్ 23వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులను చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో 25 పార్లమెంటు, 150 శాసనసభ స్థానాల్లో ఘన విజయం సాధించేలా అంతా సమిష్టిగా పనిచేయాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్, జగన్ తప్ప దేశంలోని 20 పార్టీ నేతలు హాజరవడంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసిపారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక్క కామెంట్తో, ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ తెలియచెప్పండి.